దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపు మన కళ్ల ముందే ఆవిష్కృతం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 2029 ఎన్నికల నాటికి దేశ రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోవటమే కాదు, అత్యున్నత చట్టసభల రూపురేఖలే మారబోతున్నాయి. దశాబ్దాలుగా నానుతున్న నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య 50% మేర పెరగనుంది. ఆ మేరకు లోక్సభలో మరో 273 మంది అదనపు సభ్యులు అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. అదే తరహాలో రాష్ట్ర శాసనసభల్లోనూ సభ్యుల సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలో పునర్విభజనకు అడ్డంకులేంటి, నియోజకవర్గాల పెంపు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఈ భారీ మార్పుల వల్ల ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది వంటి ప్రశ్నలకు సమాధానాలను సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్తో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. భారత రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారబోతోంది. 2029 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా పార్లమెంటు అలాగే అసెంబ్లీ స్థానాల్లో సీట్ల సంఖ్య 50% మేర పెరుగుతుండడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. దశాబ్దాలుగా నలుగుతున్న రాష్ట్ర నియోజకవర్గాల పునర్విభజన అంశం తాజాగా ఈ అంశానికి ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అలాగే మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించింది కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో లోక్సభలో మరో 273 సీట్లు అదనంగా పెరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. ఈ పెంపు వెనుక ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏంటి, జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగితే ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండబోతోంది, అలాగే వీటన్నిటిపై లోతైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ పాత్రికేయులు ఇనగంటి రవికుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పుడు ఏదైతే తాజాగా ప్రతిపాదించిందో ఇది దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉండే అసమానతలను ఎంతవరకు తొలగిస్తుంది అనుకోవచ్చు? 71 జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న నియోజకవర్గాలన్నీ పార్లమెంటు స్థానాలు ప్రత్యేకించి ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత జనాభా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ జనాభా నియంత్రణ ఇతర కారణాల వల్ల జనాభా తగ్గిపోవటం దృష్ట్యా మనకి జనాభా ప్రకారం చేస్తే దక్షిణాదికి సీట్లు బాగా తగ్గుతాయి. కాబట్టి ఈ గత ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాల వల్ల కేంద్రం 50% అందరికీ సమానంగా పెంచడం అనేది గుడ్డిలో మెల్లగా భావించాలి. అంటే పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితి అయితే ముందు కొనసాగదండి. ఈ 50% ఈక్వల్ గా పెంచినందువల్ల కూడా. కాకపోతే మనం జనాభా ప్రాతిపదిక మీద అయితే ఇప్పుడు మనకి 23% పార్లమెంట్లో దక్షిణాది వాటా ఉంది. అది ఏ 17కో 16కో 18కో పడిపోకుండా కనీసం ఒక 3% తగ్గి ఆ మాత్రం ఉండగలుగుతుందండి. ఒక విధంగా చూస్తే జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే జనాభా నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలు, పాటించిన రాష్ట్రాలు, ఇటు విధంగా చూస్తే పాటించిన రాష్ట్రాల్లో కొంత అన్యాయం జరగచ్చు. అలాగే భౌగోళికంగా ఏ అంశాలని డిలిమిటేషన్ కమిటీ పరిగణలో తీసుకోవాలంటారు ఈ విషయంలో? దక్షిణాది రాష్ట్రాలు 130 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ఒక స్థానం, 130 స్థానాలు. అదే మీకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్తో కూడిన 4 రాష్ట్రాలకి 195 స్థానాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి ఉన్న వ్యత్యాసం 65 స్థానాలు. రేపు ఈ 50% పెంచినప్పటికీ కూడా మనకు ఇద్దరికి ఈక్వల్ గానే పెంచుతున్నారు. కానీ సంఖ్యాపరంగా వచ్చేటప్పటికి తేడా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 80 స్థానాలు ఉన్నాయి. అదే మనకి తమిళనాడు, పుదుచ్చేరి 40 స్థానాలు ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య తేడా ఎంత? ఇప్పుడు 40 స్థానాలు. రేపు ఇద్దరికి 50% పెంచారనుకోండి, అక్కడ 120 అవుతాయి, 80, 120 అవుతాయి. ఇక్కడ 40 ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. అప్పుడు తేడా ఎన్ని అవుతాయి? 60 అవుతాయి. ఇప్పుడేమో 40 స్థానాలు తేడా. ఇద్దరికి 50% పెంచినా కూడా ఉత్తరప్రదేశ్ కి, తమిళనాడుకి వచ్చేసేటప్పటికి 20 స్థానాలు తేడా. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకి నంబరే ముఖ్యం. పార్లమెంటు స్థానాల్లో ఎవరు ఎక్కువ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీలు మద్దతు ఇస్తే ఆ సంఖ్యాబలం చేరగలరో ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. మీకు ఉదాహరణకి వాజ్పేయి గారు 98లో అవిశ్వాసం ఎదుర్కొన్నప్పుడు కేవలం ఒకే ఒక్క ఓటుతో గిరిధర్ గోమాంగో వెళ్ళి ఆయన ఓటేసిన సందర్భంలో ప్రభుత్వమే పడిపోయింది. ఈ నంబర్ గేమ్లో ఏమవుతుంది? మనం దక్షిణాది రాష్ట్రాలు ఈ రోజు నష్టపోక తప్పదండి. ఇప్పుడు 2029 నాటికే మహిళా కోట ఒకవేళ అమలు చేస్తే నిజంగా మహిళలు రాజకీయంగా మేరకు ఉంటుందా, లేకపోతే పురుషాధిక్య సమాజంలో మహిళలకు రిజర్వేషన్ ఉన్నా కూడా ప్రతినిధి పాలన సాగుతుంది అనుకుంటారా? మంత్రులు ఉన్నా కూడా ప్రతినిధి పాలన సాగుతుందండి. ఇప్పుడు లేదు, రేపు రాదు అని కాదు. కానీ మనకి మహిళా ప్రాతినిధ్యం అనేది మనకు పెరుగుతుంది కదా. మనకి ఇప్పుడు దాకా జరిగిన అన్ని పార్లమెంట్ ఎన్నికల్లో 16-17% పెంచలేదు. శాసనసభల్లో కూడా అదే పరిస్థితి ఉంది. 33%కి చేరుకుంటుంది కదా. అవకాశం వచ్చినప్పుడు రాణించే అవకాశం ఉంటుంది కదా మహిళలకు కూడా. సరే, ముఖ్యంగా చూస్తే చిన్న నియోజకవర్గాల వల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువవుతారు.
అనే ఒక వాదన ఒకవైపు ఉంది. మరోవైపు చూస్తే వీళ్ళ వల్ల ఖజానాపై అదనపు భారం పడుతుంది, అలాగే పరిపాలనాపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తాయి అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మనకి 71 నాటి జనాభా మనకి కంబైన్డ్ స్టేట్లోనే 4.5 కోట్లు ఉంది. 4 కోట్ల జనాభాతో 294 స్థానాలు ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే 5 కోట్లు ఉంది, తెలంగాణ 3.5 కోట్లు ఉంది. 8.5 కోట్లు ఆ రోజున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ, ఈ రోజున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ. రాజకీయ చైతన్యం పెరిగిన తర్వాత మిగతా అంశాల్లో కూడా ప్రజలు ఎమ్మెల్యే జవాబుదారీ, ఈ రోడ్డే కాదు, ఈ కాలవే కాదు, వ్యక్తిగత సమస్యల నుంచి ప్రతిదీ ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు ఆన్సరబుల్ అనేది పరిస్థితి వచ్చిన తర్వాత చిన్న నియోజకవర్గాలు అవటం వల్ల అంటే ఎక్కువ వాళ్ళు అప్రోచ్ అవడానికి, సమస్యల్ని కొద్దిగా అడ్రస్ చేయడానికి వీళ్ళకి వెసులుబాటు అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా చూస్తే ఒకవేళ మహిళా ఏదైతే రిజర్వేషన్ ఉందో అది అమల్లోకి వస్తే చాలా వరకు సీనియర్లకు ఏమైనా అవకాశం కోల్పోతుంది, అలాగే ఎలాంటి సవాళ్ళు ఉంటాయనుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణ 3.5 కోట్ల జనాభాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల జనాభాని బట్టి, ఈ 2 రాష్ట్రాల్లో జనాభాని బట్టి మనకి ఇప్పుడున్న ఓటర్స్ యావరేజ్గా ఒక్కొక్క అసెంబ్లీకి 2 లక్షల చిల్లర ఓటర్లు ఉన్నారు. రేపు జనాభానే 1,70,60,000లో జనాభాతో ఒక నియోజకవర్గం వస్తుంది. అంటే ఓటర్లు 1,50,000 మాత్రమే ఉంటారు. నియోజకవర్గాలు పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వల్ల అంతకుముందు మనకి 2007లో జరిగినప్పుడు రిజర్వేషన్, డీ రిజర్వేషన్, ఈ మండలాల మార్పు చేర్పులే చూసాం. అప్పుడు కొంతమంది ఇట్లాగే రిజర్వ్ అయిన వాళ్ళు సీట్లు లేక రకరకాలుగా మార్పు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు ఈ మహిళా కోటా కూడా వచ్చేసిన తర్వాత 33% టోటల్ సీట్స్ లో మహిళలు వచ్చేస్తారు మ్యాండేటరీగా. 5 మండలాలు ఒక నియోజకవర్గంలో ఉంటే రేపు 2.5 మండలమే ఉంటుంది. అంటే ఇప్పుడు 2,60,70,000 ఉన్న నియోజకవర్గం జనాభా 3 లక్షలు ఉన్నది 1,60,000కే పరిమితం అవుతుంది. అంటే 50% తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 2 మండలాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ ఎమ్మెల్యేకి, ఆ సీనియర్కి ఇక్కడ ఉన్న హోల్డ్ లేదనుకోండి, ఇది మహిళలకు వెళ్ళింది అనుకోండి, అతను అవకాశం కోల్పోతాడు. కాకపోతే ఈసారి పునర్విభజన ఏంటంటే ఈ నాయకుల పరంగా ఈ కొరత తీరిద్ది, ఈ కరువు ఉండదు అనేది నా భావన అండి. ఇప్పుడు పంపుడుగా పెరుగుతున్నాయి కదా సీట్లు, పెరిగినందువల్ల ఇక్కడ పోయినా ఇంకో చోట. ఇక రాజకీయ పార్టీ అతను రాణిస్తున్న దాన్ని బట్టి, అతను ప్రజలకు చేస్తున్న దాన్ని బట్టి, పార్టీ లాయల్టీని బట్టి, వీటిని బట్టి వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకునే దానికి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటాయి అనేది నా భావన. ఇప్పుడు డీలిమిటేషన్ కమిటీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్రిజర్వేషన్లో ఏ అంశాన్ని పరిగణలో తీసుకోవాలి? ఒక ఆర్థిక అభివృద్ధి, మరొక మౌలికపరమైనటువంటి విస్తీర్ణం, వీటిలో ఏది ప్రాతిపదికగా తీసుకొని చేయాల్సి ఉంటుంది? భారతదేశంలో ఇప్పుడు దాకా జరిగిన పునర్విభజనలన్నీ కేవలం జనాభా ప్రాతిపదికనే జరిగినాయి. అంటే పార్లమెంటు సీట్ల అలాట్మెంట్ వరకు జనాభాని బట్టి రాష్ట్రానికి ఇచ్చుకొచ్చారు. ఈసారి 50%. కానీ అసెంబ్లీ స్థానాలు విత్ ఇన్ స్టేట్ లో పార్లమెంట్ స్థానాల డిస్ట్రిబ్యూషన్ అంతా ఆర్థిక ఇతర పారామీటర్స్ ఏ పరిగణలోకి తీసుకోరండి. యావరేజ్ పాపులేషన్ పర్ అసెంబ్లీ తీసుకుంటారు ఫస్ట్. అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక్కొక్క అసెంబ్లీకి 1,65,000 పాపులేషన్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర అంతే వస్తుంది. 1,60,000-1,70,000 తీసుకుంటే ఇలా అన్ని అసెంబ్లీలు చేసుకుని వెళ్ళి 300 ఇక్కడ, 260 ఇక్కడ, అక్కడ 170 చేసిన తర్వాత ఒక్కొక్క 7 చొప్పున 8 చొప్పున ఇన్ని అయితే అన్ని కలుపుకుంటా వెళతారండి. ఇక్కడ మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే న్యాచురల్ బ్యారియర్స్ ని పరిగణలోకి తీసుకోవాలి, కంటిగ్రిటీ ఉండాలి. ఇప్పుడు 2 మండలాలు తర్వాత ఐలాండ్ ఫార్మేషన్, ఇంకో మండలం వచ్చి తర్వాత ఇంకో మండలం పెడతామంటే కుదరదు. ఉభయ రాష్ట్రాల్లో కూడా రహదారి నెట్వర్క్ దాదాపు ఏజెన్సీ ఏరియాలు లేకపోతే ఫారెస్ట్ ఏరియాలో తప్ప రోడ్ నెట్వర్క్ బాగా డెవలప్ అయింది. అయినప్పుడు మీకు న్యాచురల్ బ్యారియర్స్ అనేవి తక్కువ ఉంటాయండి. సో ఇక్కడ మేజర్ గా చూడాల్సింది పాపులేషన్. రెండోది ఆ నియోజకవర్గ కేంద్రానికి అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి రోడ్ నెట్వర్క్ ఉందా లేదా, ఇది ప్రధానమైందండి. ఇంతకు మించి మిగతా పారామీటర్స్ కమిషన్ పరిగణలోకి తీసుకోజాలదండి. 2029 లోపు డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే రాజ్యాంగపరంగా ఎదురయ్యే అడ్డంకులు ఏంటి? ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేజర్ అడ్డంకిని ఇప్పుడు కేంద్రం దాటేస్తుంది అనేది మనకున్న సమాచారం. అదేంటంటే 23లో మహిళా బిల్లు 106వ రాజ్యాంగ సవరణలో ఏదైతే బిల్లు పాస్ చేసి ఒక మెలిక పెట్టారు. ఏంటంటే అది ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేస్తూ మహిళలకు 33% అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది తీసేసి
మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే 26 తర్వాత జరిగే తొలి జనగణన తీసుకుని పార్లమెంటు సీట్లు డిలిమిటేషన్ అంటే 50 సంవత్సరాలు ఫ్రీజింగ్ అయిపోయింది 26 తర్వాత పార్లమెంట్ సీట్లు పునర్విభజన చేయాలనే ఈ రెండు అడ్డంకుల్ని ఈ రోజు రాజ్యాంగ సవరణ ద్వారా 50% కామన్ గా పెంచుతున్నాం అనేది తీసుకొచ్చి ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నుంచి అమలవుతున్న 2011 జనగణన ద్వారా గాని లేకపోతే 27 ఏప్రిల్లో వచ్చే జనగణనతో గాని చేస్తామని చెప్పడం ద్వారా స్పష్టంగా ఈ రెండు అడ్డంకులు తొలగిపోయి మార్గం సుగమవుతుంది. అంటే ఈ భారీ మార్పు భారతీయ సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేస్తుందా, లేకపోతే మళ్ళీ కేంద్రానికే ఎక్కువ అధికారాలు వెళ్తాయి అనుకోవచ్చా? దీని విశ్లేషణ ఏంటి? మనది ఫెడరల్ పేరుతో ఫెడరల్ స్వభావంతో కూడిన ఫెడరల్ వ్యవస్థే కానీ నిజమైన ఫెడరల్ వ్యవస్థ కాదని. కేంద్రం చేతుల్లోనే పూర్తి అధికారాలు ఉంటాయి. ఇప్పటి వరకు మనకు సర్కారియా కమిషన్, అంతకుముందు 2 కమిషన్ల వల్ల కొంత రాష్ట్రాలకి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, కొన్ని అధికారాలు ఇవ్వటం జరిగింది తప్ప ఫెడరల్ స్ఫూర్తిగా ఉన్న వివిధ పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా రాష్ట్రాలకి లేదా నగర గవర్నర్లకి ఉండే అధికారాలు, మేయర్లకు ఉండే అధికారాలు ఇక్కడ లేవండి. పూర్తి స్థాయిలో ఇబ్బడిముబ్బడిగా లేవు. ఇప్పుడు ఈ పునర్విభజన వల్ల ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పగలనండి. అంటే ఉత్తరాది ఫెడరల్ కంటే ఉత్తరాది, దక్షిణాది లేదా జాతీయ పార్టీలు ఇతర అంశాలు ఎందుకు వాళ్ళు లబ్ధి ఎక్కువ చేకూరుద్ది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో 130 సీట్లుంటే మీకు ఉత్తరాదిన బీహారు అని 4 రాష్ట్రాలను చెప్తారండి. ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లకి రేపు జరగబోయే సీట్లకి ఉన్న వ్యత్యాసము డబల్ అవుతుంది. అంటే ఆ 4 రాష్ట్రాలకు తోడు ఇంకో 2 రాష్ట్రాల్లో మెజారిటీ తెచ్చుకుంటే వాళ్ళ అధికారం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు కదా. ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ వచ్చినా కూడా అక్కడికి దగ్గరగా లేవు. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి మీకు డిఫరెన్స్ కనబడుతుంది. 89 నుంచి మీరు తీసుకోండి, సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ దక్షిణాది పార్టీలు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆ రోజు దేవగౌడ అయినా, విపి సింగ్ అయినా, ఐకే గుజరాల్ అయినా ప్రధానమంత్రి, 84లో పార్లమెంట్లో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా 33 సీట్లతో ఉన్న, 2004లో వివిధ పార్టీలు మద్దతు ఇచ్చిన ఈ 24 ఎన్నికల్లో బీహార్లో నితీష్ కుమార్ పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే కేంద్రంలో అధికారంలోకి బీజేపీ ఎన్డీఏ రాగలిగింది. మీ నంబర్ ఇప్పుడు దాకా మీ చేతిలో ఒక వజ్రాయుధం, రేపు ఆ వజ్రాయుధం అనేది దాదాపు మీ చేతుల్లోంచి వెళ్ళిపోతుందండి. ఇది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జరగబోతున్నటువంటి అంశాలకు సంబంధించిన విశ్లేషణ. ఓవర్ టు స్టూడియో.